ఒకప్పుడు చక్రం తిప్పాడు. మొదటిసారి గెలిచినా క్యాబినెట్లో బెర్తు దక్కించుకున్నాడు. 5 ఏళ్ల పాటు జిల్లాలో హవా చాటాడు. ఎన్నికల తర్వాత వైసీపీ సర్కారు గద్దెనెక్కడంతో పార్టీ కండువ మార్చేశాడు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో తిరిగి సొంత గూటికి చేరాలనుకుంటున్నాడు. కానీ కాలం ఆయనకు కలిసి రావట్లేదు. ఒకప్పుడు తాను శాసించిన పార్టీలోనే ఇప్పుడు తనకు నో ఎంట్రీ బోర్డు కనబడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. దీంతో రెండో ఆప్షన్గా జనసేనకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇంతకు ఎవరా నేత? అతను చేస్తున్న ప్రయత్నాలేమిటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. షిద్దా రాఘవరావు గ్రానైట్ వ్యాపారంలో బడా సేటుగా పేరున్న వ్యక్తి. ప్రకాశం జిల్లాకు చెందిన ఈయన తెలుగుదేశం పార్టీ నుండి రాజకీయ అరంగేట్రం చేశారు. తొలిసారిగా 2004లో ఒంగోలు అసెంబ్లీ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం టీడీపీ నుండి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2014లో దర్శి నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినా చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం వల్ల క్యాబినెట్లో బెర్తు దక్కించుకోగలిగారు. కీలక శాఖల మంత్రిగా 5 ఏళ్ల పాటు జిల్లాలో చక్రం తిప్పారు. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి షిద్దాను దర్శి నుండి తప్పించింది పార్టీ అధిష్టానం. ఆ సీటును అప్పటి కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావుకు కేటాయించింది. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా షిద్దాను బరిలో దించింది. ఎంపీగా పోటీ చేస్తే తను ఓడిపోతానని తెలిసినా పార్టీ అధిష్టానం మాటను మీరలేక షిద్దా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అనుకున్నట్టే 2,14,000 ఓట్ల తేడాతో ఓటమిని చవిచూశారు. అయితే టీడీపీలో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతోనే షిద్దాను నిలబెట్టాల్సి వచ్చిందనే టాక్ అప్పట్లో జిల్లాలో బాగా వినిపించింది. రెండు 2019 ఎన్నికల్లో తిరుగులేని విజయంతో వైసీపీ సర్కార్ గద్దెనెక్కింది. అనంతరం కొద్ది కాలంలోనే షిద్దాకు సంబంధించిన గ్రానైట్ క్వారీలను టార్గెట్ చేసింది. దీంతో విషయం గ్రహించిన షిద్దా అప్పట్లో మంత్రిగా పనిచేసిన బాలినేని ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు. ఆ పార్టీ అధినేత జగన్ కండువా కప్పి షిద్దాను పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి నుండి యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వచ్చారు. తిరిగి 2024లో పోటీ చేసేందుకు రెడీ అయ్యారు. దర్శి టికెట్ తనకు కేటాయించాల్సిందిగా అధినేత జగన్ ను కోరారు. అయితే ఆ సీటు బూచేపల్లికి ముందే ఫిక్స్ అవడంతో మరో చోటు నుండి పోటీ చేయాల్సిందిగా అధిష్టానం సూచించింది. అద్దంకితో పాటు ఒంగోలు, మార్కాపురం స్థానాల్లో ఏదో ఒక చోటు నుండి పోటీ చేయాల్సిందిగా తెలిపింది. అయితే దర్శి కాకుండా మరెక్కడి నుండి పోటీ చేసేందుకు షిద్దా సుముఖత వ్యక్తం చేయలేదు. మరోవైపు షిద్దా కుటుంబం కూడా పోటీకి దూరంగా ఉండాలని షిద్దాపై ఒత్తిడి తెచ్చిందని అప్పట్లో ప్రచారం జరిగింది. దర్శి కాకుండా మరెక్కడి నుండి పోటీ చేసినా ఓటమి తప్పదని షిద్దా కుటుంబం భావించినట్టు తెలుస్తోంది. దీంతో 2024 ఎన్నికలకు దూరంగా ఉండిపోయారు. 2024 ఎన్నికల్లో కూటమి పార్టీలు చరిత్ర సృష్టిస్తూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీంతో తిరిగి సొంత గూటికి రావాలనుకున్న షిద్దా వైసీపీకి గుడ్ బై చెప్పారు. విజయవాడ వరదల సమయంలో సీఎం చంద్రబాబును షిద్దా కలవడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. తన సోదరులతో చంద్రబాబును కలిసిన షిద్దా వరద బాధితుల సహాయార్థం విరాళం అందించారు. అనంతరం పార్టీలో చేరే విషయమై బాబును కలిసి మాట్లాడటానికి పలు ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదట. పార్టీ పదవులు, ప్రభుత్వ పదవులు ఏమీ లేకున్నా పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు దామచర్ల జనార్దన్తో రాయబారం నడిపారట. అయితే అధిష్టానం నుండి క్లారిటీ రాలేదట. షిద్దా రాకకు అధినేత చంద్రబాబు కొంతవరకు సానుకూలంగా ఉన్నప్పటికీ చిన్నబాబు లోకేష్ మాత్రం డోర్స్ క్లోజ్ అంటున్నారట. లోకేష్ నుండి గ్రీన్ సిగ్నల్ రాకుండా ఎవ్వరినీ పార్టీలోకి తీసుకునే పరిస్థితి ప్రస్తుతం టీడీపీలో లేదు. షిద్దా వైసీపీ నుండి బయటకు వచ్చి నెలలు గడుస్తున్నాయి. ఇప్పటివరకు టీడీపీ అగ్రనాయకత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఇక ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటున్నారట షిద్దా. కూటమి పార్టీలలో భాగంగా ఉన్న జనసేనలో చేరేందుకు సిద్ధమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరి కీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలోనూ షిద్దాను బాలినేనే వైసీపీలోకి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే మరోసారి బాలినేని ఆధ్వర్యంలో షిద్దా జనసేన కండువా కప్పుకుంటారనే ప్రచారం జోరుగా సాగుతుంది. బలమైన ఆర్థిక నేతగా ఉన్న షిద్దా పార్టీలో చేరితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పార్టీ పటిష్టతకు ఉపయోగపడుతుందని బాలినేని భావిస్తున్నారు. మరోవైపు షిద్దా రాకతో వైశ్య సామాజిక వర్గం కూడా పార్టీకి దగ్గరవుతుందని గ్లాస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్థికంగా బలంగా ఉన్న షిద్దాను టీడీపీ వదులుకుంటుందా అంటే
ప్రస్తుత పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి. లోకేష్ను ఒప్పించి చంద్రబాబు, షిద్దాను పార్టీలో తీసుకునే అవకాశాలు లేవనే తెలుస్తోంది. దీంతో షిద్దా ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. మరి షిద్దా మెడలోకి పచ్చ కండువా చేరుతుందా, లేదంటే గ్లాస్ కండువా చేరుతుందా అనేది వేచి చూడాలి.